హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాయాబజార్ ఫ్యాక్ట్స్. వాళ్ళ టాపిక్ ఏంటంటే సో అందరికీ తెలుసు. యూట్యూబ్లో మీరు ఓపెన్ చేయగానే చాలా వరకు వీడియోలు సజెషన్లో చాలా చాలా మటుకు ఇదే వస్తుంది. అదే బెట్టింగ్ యాప్స్ అనమాట. రీసెంట్గా హైదరాబాద్ పోలీసులు చాలామంది ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళని అండ్ చాలామందిని లిస్ట్ చేశారు. వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు. సో వాళ్ళని అరెస్ట్ కూడా చేసే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఆహ్, ఇవాళ మనం ఈ బెట్టింగ్ యాప్స్ ఎలా వర్క్ అవుతాయి? సో, ఒక ప్రమోషన్‌కి అంటే ఒక బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేస్తే ఎంత అమౌంట్ ఇస్తారు? ఇయన్నీ విషయాలన్నీ ఇవాళ మన వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇవాళ పేరు తెచ్చుకున్న ప్రముఖ మాక్సిమం యూట్యూబర్స్ అందరూ కూడా ఏదో ఒక టైంలో, ఏదో ఒకసారి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళే. సో, ఈ బెట్టింగ్ యాప్ నుంచే ఈ బెట్టింగ్ యాప్ నుంచి వచ్చిన డబ్బులతోటే వాళ్ళ ఛానల్స్‌ని డెవలప్ చేసుకున్న వాళ్ళే. ఆహ్, అలాంటి యూట్యూబర్స్‌ని మీరు చాలా మందిని చూసుంటారు. ప్రెజెంట్ న్యూస్‌లో కూడా వాళ్ళ గురించి మీరు వినే ఉంటారు. అండ్ ఈ బెట్టింగ్ యాప్స్ ఇంత అంటే ఈ ఏదైతే యంగ్ ఏజ్‌లో ఉన్న వాళ్ళకి ఇంత డేంజర్ అని తెలిసినా కూడా వీళ్ళు ప్రమోట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళిచ్చే ఫ్యాన్సీ అమౌంట్ అండ్ ఫ్యాన్సీ ఆఫర్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ సోషల్ మీడియాలో అయినా సరే ఒక 1,00,000 నుంచి 1,50,000 మంది ఫాలోవర్స్ గనుక ఉండుంటే మీరు 1 వీక్ వాళ్ళ బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేసి ఒక 1 వీక్ వాళ్ళ ఆహ్, ఆ యాప్‌ని మీ అకౌంట్‌లో గనక, మీ సోషల్ మీడియా అకౌంట్‌లో గనక అట్లానే అప్‌లోడ్ చేస్తే గనక ఈ 1 వీక్‌కి వాళ్ళిచ్చే ఫ్యాన్సీ అమౌంట్ ఎంతంటే 50,00,000. సో, వినగానే మీరు షాక్ అయ్యి ఉండొచ్చు. సో, 50,00,000 అనమాట. ఈ 50,00,000 అనేసరికి అది 1 వీక్‌లో వస్తుందనేసరికి జనరల్‌గా చాలామంది టెంప్ట్ అయ్యి సో, ఆ యాప్స్‌ని అవి అట్లా ప్రమోట్ చేస్తా ఉన్నారు. సో, ఇక్కడ ఈ మెయిన్‌గా జరిగిన అంటే ఈ పెద్ద పెద్ద యూట్యూబర్లు కూడా చేయడానికి కారణం అదే అనమాట. ఇప్పుడు ఆహ్, చాలా పెద్ద స్టార్ అయిన అంటే చాలా పెద్ద యూట్యూబర్ అయిన హర్ష సాయిని తీసుకుంటే, హర్ష సాయి రీసెంట్ ఇంటర్వ్యూస్‌లో కూడా చెప్పిన విషయం ఏంటంటే బెట్టింగ్ యాప్స్ చాలా వరకు అంటే చాలా ప్రమోషన్స్‌కి సంబంధించినవి నా దగ్గరికొచ్చినవి. సంవత్సరానికి 100,00,00,000 నుంచి 500,00,00,000 వరకు ఇస్తానన్న వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పాడు. సో, అది మీరు వినొచ్చు కూడా. అది మీరు చూడొచ్చు కూడా. సో, ఇంత పెద్ద మొత్తంలో అమౌంట్ ఇచ్చి దాన్ని ప్రమోట్ చేయమన్నారంటే ఎవరైనా టెంప్ట్ అవుతారు. సో, రీసెంట్‌గా ఒక సినిమా వచ్చింది. 'లక్కీ భాస్కర్' అనే సినిమాలో ఒక చిన్న డైలాగ్ ఉంటుంది. అదేంటంటే సిగరెట్స్, మందు, డ్రగ్స్ ఇచ్చే కిక్ కంటే డబ్బిచ్చే కిక్ చాలా ఎక్కువుంటుందని చెప్పి. సో, అది చాలా కరెక్ట్ అనమాట. ఇంత అమౌంట్ అనేసరికి ఎవరైనా సరే అది ప్రమోట్ చేయకుండా అయితే ఉండరు. అది సమాజానికి ఎంత నెగటివిటీని తీసుకొచ్చినా కూడా, వాళ్ళ మీద ఎంత నెగటివిటీని తీసుకొచ్చినా కూడా, అంత ఫ్యాన్సీ అమౌంట్ అనేసరికి వాళ్ళు టెంప్ట్ అవుతాం ఖాయం. సో, అది ప్రమోట్ చేయడం కూడా ఖాయమే. ఇప్పుడు ఈ 'హర్ష సాయి'నే మనం ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, ఈ 'హర్ష సాయి' గురించి ఒక 2 ఇయర్స్ బ్యాకో, 1 ½ ఇయర్ బ్యాకో 'యువ సామ్రాట్' అనే ఒక పర్సన్ వీడియో తీశారు. అంటే నెగటివిటీగా ఎట్లా బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్నాడు అని చెప్పేసి. కానీ ఆ టైంలో నేను అది చూసినప్పుడు సరే, జనరల్‌గా ఎవరికైనా ఫేమ్ వచ్చినప్పుడు, పబ్లిసిటీ వచ్చినప్పుడు ఇలాంటి నెగటివిటీ ఉంటుంది అని నేను అనుకున్నాను ఆ టైంలో. బట్ ఆ తర్వాత నాకు తెలిసిందేంటంటే, ఈ 'హర్ష సాయి' చాలా వరకు బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేశాడు అని చెప్పేసి అర్థమైంది. ఎప్పుడు ఆ 'హర్ష సాయి' ఇంటర్వ్యూ చూసిన తర్వాతే నాకు కూడా. ఎందుకంటే నేనెప్పుడు 'హర్ష సాయి' ప్రమోట్ చేసిన వీడియోస్ ఎప్పుడు నేను చూడలేదు. ఈ 'హర్ష సాయి' ఎలా ఫేమస్ అయ్యాడంటే స్టార్టింగ్ 'హర్ష సాయి' అనేది ఆహ్, ఫ్యాక్ట్స్ ఛానెల్ చెప్పుకుంటానే ఉన్నాడు. సో, తను చెప్పే అన్నీ కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్సే. ఆ తర్వాత ఏందంటే జనాల సైకాలజీ ఎట్లా ఉంటుందంటే ఆహ్, ఏదన్నా ఇంట్రెస్టింగ్ విషయాన్ని వీడియో తీసి అప్‌లోడ్ చేస్తే అది ఈజీగా ట్రెండ్ అయితుంది. సో, జనాలు అలాంటివి చూస్తారనమాట. ఈ విషయం హర్ష సాయి చాలా త్వరగా గెస్ చేసాడు. సో, దానికి సంబంధించి ఒక గోస్ట్ వీడియో అని చెప్పి ఒక వీడియో ఒకటి షూట్ చేసాడనమాట. అంటే పాడుబడ్డ ఇంట్లోకి వెళ్లి ఒక నైట్ అంతా అక్కడ స్పెండ్ చేసి, అలాంటి ఒక వీడియోని షూట్ చేసి తన ఛానెల్‌లో అప్‌లోడ్ చేసాడు. సో, అది చాలా వైరల్ అయింది. దాని నుంచి చాలా సబ్‌స్క్రైబర్స్ అనేది తనకి వచ్చినియి. సో, తర్వాత ఆ సబ్‌స్క్రైబర్స్ తర్వాత అక్కడి నుంచి తను బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసాడు. అలాగే 'భయ్యా సన్నీ యాదవ్‌ని తీసుకున్నట్లయితే మోటార్ వ్లాగ్స్ అని చెప్పి స్టార్ట్ చేసి మోటార్ వ్లాగ్స్ నుంచి వచ్చిన సబ్‌స్క్రైబర్స్‌కి అలా సబ్‌స్క్రైబర్స్ పెరిగిన తర్వాత బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి అక్కడి నుంచి డబ్బులు ఎర్న్ చేశాడు. అండ్ 'ఇమ్రాన్ ఖాన్' కూడా అంతే. చిన్న పిల్లల చేత గొడవలు పెట్టించి, ఆ గొడవల్ని వీడియో తీసి, షూట్ చేసి యూట్యూబ్‌లో మంచి ఫేమ్ తెచ్చుకొని, సో, అక్కడి నుంచి బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసి సో, అట్లా తను ఫేమస్ అయ్యాడు. ఇవన్నీ నా అన్వేషణ ఛానెల్‌లో యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ వీటి గురించి వీళ్ళందరి గురించి చెప్పిన వ్యక్తే. సో, ఇలా నేను బెట్టింగ్ యాప్స్ మీద కొంచెం రీసెర్చ్ చేసి అలాంటి అంటే
అలాంటి కోవాకి చెందిన యాప్లు ఏమున్నాయి ఏంటి అని చెప్పి నేను నెట్‌లో చూసిన తర్వాత నాకు కనపడిన యాప్స్ ఏంటంటే, చాలా వరకు మీకు కూడా తెలిసే ఉంటది ఇది. 1x బెట్ అని చెప్పేసి, 4 బెట్ అని చెప్పి, రాజ్ బెట్ అని చెప్పి, బ్యాటరీ అని చెప్పి, స్టేక్ అని చెప్పి సో, ఇట్లాంటియి చాలా ఉన్నాయన్నమాట. చాలా ప్లెంటీ ఆఫ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ అనేవి చాలా ఉన్నాయి. అలానే 55 కాయిన్స్ అని చెప్పేసి అండ్ రాయల్ వీల్ అని చెప్పి, 10 సిఆర్, 22 బెట్ ఇలాంటి చాలా రకాల బెట్టింగ్ యాప్సే ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. నేను అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఎలా వర్క్ అవుతాయి? అసలు ఇవి ఎలా మనకి మనల్ని ఒక బానిసలా చేస్తాయని చెప్పేసి ఒక యాప్‌లో రిజిస్టర్ అయ్యాను. అంటే యాక్చువల్లీ ఇది యాప్ ఏం కాదు వెబ్‌సైటే. 55 కలర్స్ అని చెప్పేసి ఒక వెబ్‌సైట్ ఉంది. సో, అందులోకి వెళ్లి నేను నార్మల్‌గా మన మొబైల్ నంబర్ అడుగుతుంది. బట్ నేను ఏదో ఫేక్ నంబర్ ఇచ్చి రిజిస్టర్ అయ్యాను. రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళు ఒక ఆఫర్స్ ఇచ్చారనమాట. లైక్ ఆఫర్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రూ. 100 యాడ్ చేస్తే ₹50 బ్యాక్ ఇస్తామని చెప్పి, నెక్స్ట్ ₹1000 యాడ్ చేస్తే ₹150 సంథింగ్ ఎంతో బ్యాక్ ఇస్తామని చెప్పేసి, 10,000 యాడ్ చేస్తే 2,000 వరకు బ్యాక్ ఇస్తామని చెప్పి, ₹1,00,000 యాడ్ చేస్తే కొంత అలాంటి ఆఫర్లు అనేవి చాలా వరకు ఇచ్చారు. సో, చాలా మంది ఏమనుకుంటారంటే, సరే మనం యాడ్ చేసిన డబ్బులకి ఆల్మోస్ట్ మనకి చాలా వరకు రిటర్న్ వెనక్కి ఇచ్చేస్తున్నారు కదా అని చెప్పేసి యాడ్ చేసేస్తాం. సో, యాడ్ చేసిన తర్వాత వాళ్ళేం చేస్తారంటే రిటర్న్ ఎలా ఇస్తారంటే, మీరు యాడ్ చేసిన ₹1000కి వాళ్ళు ఒకవేళ ఒక ₹100 వెనక్కి ఇవ్వాలనుకున్నారనుకోండి. ఆ 1000కే 100 యాడ్ చేసి అదే వాలెట్‌లో ఉంచేస్తారు. సో, ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 1100 యాప్‌లు ఉండిపోయినాయి. అప్లికేషన్‌లు ఉండిపోయినాయి. సో, అప్లికేషన్‌లు ఉండిపోయినాయంటే వాటిని బయటికి తెప్పించుకోవాలి అనుకుంటే మీరు ఏదో గేమ్ ఆడాల్సిందే. సో, మీరు ఆ గేమ్ ఆడితే ఆ గేమ్ నుంచి డబ్బులు గెలుచుకుంటే సో, అవి మీకు బ్యాక్ వస్తాయన్నమాట. అలాంటి ఒక స్ట్రాటజీని వీళ్ళు క్రియేట్ చేస్తారు. సో, చచ్చినట్టు మీరేం చేస్తారు? డబ్బులు ఎలాగో యాడ్ చేస్తాం. సో, ఒక ఆట ఆడితే ఏమైందని చెప్పేసి ఆడేస్తారు. ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటేంటంటే మన బ్రెయిన్‌ని కంట్రోల్ చేసేవి. ఇంకోటేంటంటే మన బ్రెయిన్‌తో వాటిని కంట్రోల్ చేసేవి. జనరల్‌గా మన బ్రెయిన్‌ని కంట్రోల్ చేసేవి చాలా డేంజర్. ఇప్పుడు రీసెంట్‌గా ఉన్న యూట్యూబర్స్ అందరూ కూడా ఆహ్, వీటిని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారనమాట. అంటే మన బ్రెయిన్‌ని కంట్రోల్ చేయడం అంటే ఇప్పుడు నేను చెప్పాను చూసారా? ఇంతకు ముందు ఎగ్జాంపుల్ సేమ్ అదే అనమాట. మీరు ఆ డబ్బులు యాడ్ చేసేస్తారు. దాన్ని బయటికి తీయలేరు. సో, చచ్చినట్టు మీరు ఆ గేమ్ ఆడాల్సిందే. ఇక్కడ ఏమైతుందంటే మీరు ఫస్ట్ ఆడిన ఒక 2, 3 గేమ్స్‌కి మీరే విన్ అయిపోతారు. అందులో నో డౌట్. ఖచ్చితంగా మీరే విన్ అవుతారు. సో, ఇక్కడ ఏమైతుందంటే మీరు విన్ అయ్యేసరికి జిగ్ జిగ్ జిగుమని చెప్పేసి చాలా రకాల యానిమేషన్స్ ఈ రకరకాల ఈ ఉంటాయి కదా! విన్నింగ్ చీర్స్ అంటారు కదా! సో, అలాంటియన్నీ చాలా యానిమేషన్స్ ఏసేస్తారనమాట. ఏసేసేసరికి అయ్య బాబోయ్! మనకి సూపరు వచ్చిసింది ఇంకని చెప్పేసి ఆ ఉత్సాహంతో ఇంకా ఆడేస్తాం. సో, అక్కడి నుంచి ఏమైతుందంటే అవి డబ్బులు లాస్ అవ్వడం అనేది అక్కడి నుంచి జరుగుతుంది. ఇలా మీరు కొన్ని గేమ్స్ ఆడిన తర్వాత మీరు ఆటోమేటిక్‌గా డబ్బులు లాస్ అయిపోతారు. ఇక్కడ ఏంటంటే మన బ్రెయిన్‌లో ఒక డోపమైన్ అని చెప్పేసి ఒక హార్మోన్ ఉంటుందన్నమాట. ఈ హార్మోన్ ఏం చేస్తదంటే మనకి ఏదైతే పని నచ్చిందో ఆ పనిని అంత మాటులు చేసేలాగా అది ప్రోత్సహిస్తదన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆహ్, ఒక సినిమా చూసారు. సినిమా మీకు బాగా నచ్చింది. సో, అలాంటి సినిమాలు ఇంకేమున్నాయి? అలాంటి సినిమాలు మనం ఇంకెన్ని చూడొచ్చు అని చెప్పేసి మన బ్రెయిన్‌ని ఆటోమేటిక్‌గా పుష్ చేసేస్తా ఉంటది. సో, అలాగా ఈ డోపమైన్ అనేది ఇలా వర్క్ చేస్తదన్నమాట. బేసిక్‌గా ఈ బెట్టింగ్ యాప్‌లన్నీ కూడా అంటే ఇలాంటి యాప్స్ అన్నీ కూడా ఈ డోపమైన్‌ని ఎలా చేయాలి అని చెప్పేసి ఇలాంటి యానిమేషన్స్ అన్నీ క్రియేట్ చేస్తా ఉంటారు. ఇంకేం చేస్తారంటే మీరు కంటిన్యూగా ఆడుతా ఉంటారు. అక్కడి నుంచి మీకు ఫస్ట్ అలా ఆడిన తర్వాత మీకు ఒక రూ. 1000 పోతాయి. సో, పోయినియి కదా అని చెప్పేసి ఏం చేస్తారంటే మీరు సరే ఆ రూ. 1000 ఎలాగైనా తెచ్చేసుకోవాలి అని చెప్పేసి మళ్ళీ ఇంకో రూ. 1000 యాడ్ చేసి ఆడతారు. ఆడిన తర్వాత కొంత టైంకి ఏమైతుందంటే అవి పోతాయి. అవి పోయిన తర్వాత మీకు సెకండ్ టైమ్ పోయింది గుర్తుండదు. ఫస్ట్ టైమ్ పోయిన ఆ రూ. 1000 మాత్రం నేను వెనక్కి తెచ్చేసుకోవాలి అనే ఒక బ్లైండ్‌గా మళ్ళీ ఆడేస్తారనమాట. ఆడిన తర్వాత ఏమైతుందంటే మీకు 2000 పోయినాయి కదా! సో, వాడేం చేస్తాడంటే బెట్టింగ్ యాపోడు ఆల్మోస్ట్ మీకు ఒక 500 మళ్ళీ గెలిచేలాగా ఒక గేమ్ అయితదనమాట. మీరు విన్ అయ్యేలాగా ఒక 500 వచ్చేలాగా వాడు చేస్తాడు. సరే వస్తున్నాయి కదా అని చెప్పేసి మీరు అలాగా ఇదొక చైన్ లింక్ కింద అలా జరుగుతూనే ఉంటది. రీసెంట్‌గా నేను ఒక వీడియో చూసాను. ఇన్‌స్టాగ్రామ్‌లోనే స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక వీడియో చూసేసాను. 'ఆర్యన్ అజయ్' అని చెప్పేసి చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ చేస్తా ఉంటాడనమాట. సో, వాడేం చేశాడంటే ఒక 2 ఫోన్‌లు పక్కన పెట్టుకొని ఇందులో కలర్ బెట్స్ అని చెప్పేసి ఒక ఇది ఉంటది. జనరల్‌గా చాలా మంది ప్రమోట్ చేసేది ఇదే దరిద్రం. ఈ కలర్ బెట్స్ అనేది ఏంటంటే ఏ కలర్ వస్తుంది? ఎప్పుడొస్తుంది? నెక్స్ట్ కలర్ సీక్వెన్సెస్ ఉంటాయి. నంబర్స్ ఉంటాయి. ఈ 1-49 1-50 సంథింగ్ ఉంటాయి. ఈ నంబర్‌లో ఏ నంబర్ వస్తది? హై వస్తదా? లో వస్తదా? ఇలాంటి బెట్స్ అన్నీ ఉంటాయన్నమాట అందులో. 2 ఫోన్‌లు పెట్టుకొని ఒకటి టెలిగ్రామ్ ఛానెల్ అన్నాడు. అందులో వాడు ప్రిడిక్షన్స్ ఇస్తాడంట. ఏంటి ఈ కలర్ గేమ్స్‌కి మళ్ళీ ఆడొక ప్రిడిక్షన్ ఛానెల్ ఒకటి.
సో వాడు ప్రిడిక్షన్స్ ఇస్తాడంట. ఆ ప్రిడిక్షన్ చూసి ఇందులో ఆడాలన్నమాట. ఇందులో ఆడి డబ్బులు తీసుకొచ్చేసి ఆ డబ్బులు ఆడు లవర్కి ఇస్తున్నాడు. ఒక 50,000 లక్ష రూపాయలు వచ్చేసినాయి, తీసుకో విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకో అని చెప్పేసి. ఈ వీడే కాదు, చాలా మంది ఆల్మోస్ట్ ఇలాంటి యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళందరూ కూడా ఒక ల్యాప్టాప్‌నో, ఒక మొబైల్‌నో పక్కన పెట్టేసుకొని, ఇదిగో మేము చేసేసాం, మాకు డబ్బులు వచ్చేసినాయి, ఈ డబ్బులు ఇలా ఖర్చు పెట్టేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ రియాలిటీలో అసలు అలా జరగదు. ఎందుకంటే నేను చూశాను కదా, నేను ఆ గేమ్స్‌ని నేను ఆడలేదు గానీ, బట్ నేను చూశాను. ఖచ్చితంగా మీరు డబ్బులు యాడ్ చేయాల్సిందే, యాడ్ చేసి ఆడాల్సిందే. ఫస్ట్ బానే ఉంటది. తర్వాత ఏమైతుందంటే మీ డబ్బులు ఆటోమేటిక్‌గా పోతాయి. పోయినాయి అని చెప్పి మీరు రిలీజ్ అయ్యేలోపు అవి లక్షలు అయిపోవచ్చు, 2,00,000 అయిపోవచ్చు, 3,00,000 అయిపోవచ్చు, ఎంతైనా అయిపోవచ్చు. మన ఎమోషన్‌లు అన్నిటిలో డబ్బు అనేది కూడా ఒక కామన్ ఎమోషన్ అయిపోయింది. మనకి ఎలాంటి ఎమోషన్, ఏ ఎమోషన్ మీదైనా కొట్టినా కూడా మనకంత పెయిన్, ఫీల్ రాదు గానీ ఒక డబ్బు అనే ఎమోషన్ మీద కొడితే మాత్రం ఏమైతుందంటే మనిషికి సూసైడ్ థాట్ వరకు వచ్చేస్తది. సో అందువల్లే ఈ బెట్టింగ్ యాప్ ఆడిన చాలా మంది సూసైడ్ చేసుకున్నారు, చనిపోయారు. చాలా చాలా కేసెస్ ఉన్నాయి ఇలాంటివి. ఎందుకంటే అంత డబ్బు హ్యూజ్ అమౌంట్ పోయేసరికి ఒక బెంగుళూరులో అయితే ఒక పర్సన్ 30,00,000 ఓన్లీ బెట్టింగ్ మీదే 30,00,000 పోగొట్టుకున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు అసలు ఏ రేంజ్‌లో ఇది జరుగుతుందనేది. సో అంత అమౌంట్ పోయేసరికి వాళ్ళకి ఇప్పుడు దాన్ని మళ్ళీ పూడ్చాలంటే అవ్వదు. ఆ అమౌంట్‌ని మళ్ళీ తీసుకురావాలంటే అవ్వదు. అది ఎక్కడ సాధ్యమే కాదు. సో ఈ ఎక్కడ ఎవడు డబ్బులు కూడా ఇవ్వడు. ఆల్రెడీ ఈడు అందరిని అడిగేసే ఉంటాడు. ఇంకెవడో డబ్బులు కూడా ఇవ్వడు. సో అలాంటి ఒక మెయిన్ హ్యూజ్ ఎమోషన్ అనేది ఈ డబ్బు ప్లే చేస్తుంది మన లైఫ్‌లో. సో అలాంటి ఎమోషన్ మీద ఈ బెట్టింగ్ యాప్‌లు అనేవి ఒక గట్టిగా కొడితే ఏమైతుందంటే డైరెక్ట్‌గా ఆటోమేటిక్‌గా ఒక పర్సన్ సూసైడ్ చేసుకుంటాడు. అందులో డౌట్ లేదు. సో అలాగే చాలా మంది బెట్టింగ్ యాప్ వాళ్ళు చనిపోవడం కూడా అందు గురించే జరిగింది. సో ఇంత జరుగుతున్నా గవర్నమెంట్ ఏం చేయట్లేదా అని అంటే చేస్తుంది. ఆల్మోస్ట్ 174 బెట్టింగ్ యాప్స్‌ని, అప్లికేషన్స్‌ని ఈ మన ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే వేరే కంట్రీస్ నుంచి వాటిని ఆపరేట్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవి ఇచ్చి సింపుల్‌గా ప్రమోట్ చేపిచ్చేస్తున్నారనమాట. వాళ్ళు వీటి వెనకాల ఉన్న కాన్సిక్వెన్సెస్ ఏమి అర్థం చేసుకోకుండా డబ్బులొస్తున్నాయి కదా, ఫ్యాన్సీ అమౌంట్ వస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళు ఈజీగా ప్రమోట్ చేసేస్తున్నారు. ఇలాంటి ఆటిలకి శిక్షలేముంటాయి ఏంటి అని చెప్పేసి నార్మల్‌గా గూగుల్‌లో సెర్చ్ చేసి చూస్తే పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867 అని చెప్పి ఒక యాక్ట్ ఉంది. సో అది ఏంటంటే ఆ పర్సన్‌కి ఏదైతే పర్సన్ ఉన్నాడో, ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేవాడో లేదా బెట్టింగ్ యాప్ ఆపరేట్ చేసేవాడో ఎవడైతే ఉన్నాడో వాడికి 200 వరకు జరిమానా అండ్ 3 నెలల వరకు జైలు శిక్ష అంతే. అంటే ఇది ఎఫెక్ట్ బట్టి, అంటే అక్కడ జరిగే ఎఫెక్ట్ బట్టి ఈ శిక్ష అనేది వేరీ అవుతూ ఉంటదనమాట. ఇప్పటి వరకు నేను చెప్పింది సో మన మైండ్‌ని కంట్రోల్ చేసి మన చేత ఆడిపిచ్చే బెట్టింగ్ యాప్స్ గురించి. సో మన మైండ్‌తో కంట్రోల్ చేసి ఆడే బెట్టింగ్ యాప్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రీమ్ 11 గానీ, రమ్మీ గానీ ఇలాంటివన్నీ ఇవి కరెక్ట్ అని నేను చెప్పను. ఇవి కూడా ఒక వ్యసనమే. కాకపోతే ఏంటంటే ఇవి మనకు నాలెడ్జ్ ఉంటే మనం ఆడొచ్చు. ఒకసారి పోతాయి, ఒకసారి వస్తాయి, అట్లా ఉంటదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రమ్మీ తీసుకున్నాం అనుకోండి. రమ్మీ కూడా మన ఇండియాలో బ్యాన్ చేసిందే. కానీ ఏదో ఒక సర్వర్ నుంచి ఏదోలాగా దాన్ని ఆపరేట్ చేసి ఆడేస్తున్నారు. ఇక్కడ ఏందంటే ఈ రమ్మీ బాగా వచ్చినోడు ఆడాడనుకోండి, సో ఆటోమేటిక్‌గా ఎంతో కొంత వస్తాయి. బట్ అన్ని సార్లు వస్తాయని చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజులో 4 సార్లు రమ్మీ ఆడితే 2 సార్లు వస్తాయి, 2 సార్లు పోతాయి. అది కన్ఫర్మ్. అది ఎవరికైనా జరిగే విషయమే. సో ఇక్కడ లాసెస్ ఏమీ ఉండదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం పెట్టిన డబ్బులు ఒకవేళ ఒక 2,000, 3,000 పెట్టి మనం ఆడామనుకోండి, ఆ 2,000 పోతాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డేకి మీకు కనీసం ఒక 2,000 అన్నా రికవరీ అయిపోతుందనమాట. ఓవరాల్‌గా మీ లాస్ ఒక రూ. 1,000, 500తో పోతుంది. మరీ లక్షల దాకా ఎళ్ళదు. ఎందుకంటే మీకు ఇక్కడ నాలెడ్జ్ ఉంది. అంటే ఆ రమ్మీ ఎలా ఆడాలో తెలుసు. ఎప్పుడు ఏం చేయాలో తెలుసు. సో అలాంటి చిన్న నాలెడ్జ్ ఉంది. మీ బ్రెయిన్‌తో మీరు ఆడుతున్నారు కాబట్టి ఇక్కడ కొంచెం పర్వాలేదు. కొన్ని గవర్నమెంట్ సపోర్ట్ చేసే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రీమ్ 11 అనేది గవర్నమెంట్ సపోర్ట్ చేస్తది. ఆల్మోస్ట్ చాలా మంది సెలబ్రిటీస్ కూడా దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెటర్స్‌లో అందరూ ఆల్మోస్ట్ ధోని గాని, కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళందరూ కూడా ఈ డ్రీమ్ 11ని ప్రమోట్ చేస్తున్నారు. సో ఈ డ్రీమ్ 11 కూడా సేమ్ అంతే. మన బ్రెయిన్ బట్టి, మన దీన్ని బట్టే ఆ గేమ్ అనేది అలా డిజైన్ ఉంటది. అలాగ ఆడతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 మ్యాచ్‌లు జరుగుతున్నాయనుకోండి. 2 మ్యాచ్‌లు జరిగినప్పుడు మనం ఒక 11 ప్లేయర్స్‌ని సెలెక్ట్ చేసుకొని, సో వాళ్ళని మనం అప్లోడ్ చేసుకున్నట్లయితే, అంటే మన విష్ లిస్ట్‌లో అలా డ్రీమ్ 11లో అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళ 11 మంది గనక ఎక్సలెంట్‌గా ఆడితే మనకు కొంత అమౌంట్ వస్తది. సో ఇక్కడ ఏందంటే ఇది కూడా మన బ్రెయిన్‌ని యూజ్ చేసే చేస్తాం. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరి ప్లేయర్ల గురించి మనకు తెలుసు. ఎవరిని బౌలర్ కింద పెట్టాలి, ఎవరిని కెప్టెన్స్ కింద పెట్టాలి, ఎవరిని ఓపెనర్ కింద పెట్టాలి. ఇవన్నీ మనకు ఆల్మోస్ట్ తెలుసు కాబట్టి ఎంతో కొంత పర్లేదు, కొంచెం ఆడొచ్చు. సో అందు గురించి ఈ గవర్నమెంట్ వీటిని కొంచెం సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ డ్రీమ్ 11కి వచ్చేసరికి ఇది సీజనల్‌గా ఆడేది. ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఎల్‌కి,
T20 మ్యాచ్‌లకి, వన్ డే వరల్డ్ కప్స్‌కి, ఇలాంటి ఆటిలకి మాత్రమే ఈ డ్రీమ్ 11ని ఎక్కువ యూజ్ చేస్తారు చాలామంది. నార్మల్‌గా టెస్ట్ మ్యాచ్‌లకో, ఇంకో మ్యాచ్‌లకో, నెక్స్ట్ టూర్స్ ఉంటాయి. టూర్స్‌కు వాటికి పెద్దగా యూజ్ చేయరు. సో, అందువల్ల సీజనల్‌గా ఆడేదే గాబట్టి, సంవత్సరంలో తక్కువ టైంలోనే దీని మీద స్పెండ్ చేస్తారు కాబట్టి, దానికి కొంచెం గవర్నమెంట్ కొంత వెసులుబాటు ఇచ్చిందనమాట. ఇప్పుడు రమ్మీ ఉంది. రమ్మీని ఎందుకు బ్యాన్ చేశారు? రమ్మీ అలా సీజనల్ గేమ్ కాదు. మీరు రోజులో ఎప్పుడైనా ఓపెన్ చేసి 24/7 ఆడొచ్చు. సో, దాని గురించి రమ్మీని బ్యాన్ చేశారనమాట. కాకపోతే అది కూడా మైండ్ గేమే. బట్ ఎంత మైండ్ గేమ్ అయినా సరే అక్కడ కూడా కొన్ని లాసెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అసలు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే ఎంత అమౌంట్ ఇస్తారు? మొన్న రీసెంట్‌గానే సేమ్ మళ్ళీ హర్ష సాయి ఇంటర్వ్యూ చూసుకుందాం. ఎందుకు అంత మాటలు హర్ష సాయి అంటున్నానంటే తన ఇంటర్వ్యూలోనే అంటే ఈ బెట్టింగ్ యాప్స్ గురించి చాలా చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాడు తను. అలానే బెట్టింగ్ యాప్స్ గురించి ఎక్కువ మాట్లాడాడు కూడా. సో, అందు గురించి నేను ఎక్కువ హర్ష సాయి అని చెప్పి మెన్షన్ చేస్తా ఉన్నాను. సో, తను ఇచ్చిన ఇంటర్వ్యూ చూసుకున్నట్లయితే తను ఒక 20 సెకండ్స్ యాడ్ చేసినందుకు 60 లాక్స్ ఇచ్చారు అని చెప్పి తనే ఓపెన్‌గా ఇంటర్వ్యూలో చెప్పాడు. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తనే ఇంకొక ప్రీవియస్ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే ఆల్మోస్ట్ సంవత్సరానికి 100,00,00,000 నుంచి 500,00,00,000 కూడా బెట్టింగ్ వాళ్ళు ప్రమోట్ చేసినందుకు ఇస్తారు అని చెప్పి చెప్పాడనమాట. సో, దాన్ని బట్టి చూస్తున్నట్లే ఈ 60 లాక్స్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఒక వైట్ అమౌంట్ కోసం ఇచ్చిన అమౌంట్ మాత్రమే. సో, దీని వెనకాల ఇంకా ఎక్కువ అమౌంటే ఉండుంటది. అది మొత్తం హవాలా రూపంలోనో లేదా బ్లాక్ మనీ రూపంలోనో వస్తది. నేను రీసెంట్‌గా నాన్వేషణ తన ఛానెల్‌లో ఒక వీడియో పెట్టాడనమాట. హర్ష సాయి సంబంధించిన వీడియో. సో, అందులో నేను పూర్తిగా చూసినప్పుడు నాకు ఈ ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో, అలా చూసుకున్నట్లయితే హర్ష సాయికి ఆ 20 సెకండ్స్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినందుకు ఈజీగా 10-15 కోట్ల వరకు వాళ్ళు ఇచ్చుండొచ్చు. సో, ఇంత పెద్ద హ్యూజ్ అమౌంట్స్‌ని వీళ్ళు ఎలా తీసుకుంటారు అనంటే ఇప్పుడు ఈ హర్ష సాయి ఏదైతే 10-15 క్రోర్స్ ఉంటుందో అందులో 60 లాక్స్ అయితే తను చూపించుకునే అమౌంట్. సో, రిమైనింగ్ అమౌంట్ హవాలా ద్వారా తీసుకుంటారు. ఈ హవాలా ద్వారా తీసుకునేది ఎలా ఉంటదంటే ఇది ఇండియాలో ఆపరేట్ చేయదు. ఇది మాక్సిమం అరబ్ కంట్రీస్‌లోనే ఇది ఆపరేట్ చేస్తుంది. ఈ రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే దుబాయ్ కంట్రీస్ లాంటి వేరే కంట్రీస్‌లో ఆ అమౌంట్ తీసుకొని అక్కడ వాళ్ళు స్పెండ్ చేస్తారండి. ఈ బెట్టింగ్ యాప్స్ అసలు ఎవరిని టార్గెట్ చేస్తాయి? సింపుల్‌గా చెప్పాలంటే ఈ బెట్టింగ్ యాప్స్ టార్గెట్ అనేది డబ్బు లేనోళ్ళని, మిడిల్ క్లాస్ వాళ్ళని. సో, వీళ్ళనే ఎక్కువ టార్గెట్ చేస్తాయి. డబ్బు లేనోళ్ళు అంటే ఏంటంటే పని పాట లేనోళ్ళనే చెప్పొచ్చు ఈజీగా. ఎందుకంటే పని చేసుకునేవాడికి ఖచ్చితంగా ఏదో విధంగా డబ్బుంటది. సో, పని పాట లేనోడు ఏం చేస్తాడంటే వాడికి డబ్బు కావాలి. ఖచ్చితంగా వాడికి ఏదో ఒక అవసరాలు ఉంటాయి, స్పెండ్స్ ఉంటాయి. సో, దానికి డబ్బు కావాలి. సో, ఇలాంటి వాళ్ళే ఎక్కువ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం, యూట్యూబ్ వీడియోస్ చూడడం లాంటివి చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 'భయ్యా సన్నీ యాదవ్' లాంటి యూట్యూబ్ ఛానెల్ చూసుకున్నా, 'ఇమ్రాన్ ఖాన్' లాంటి యూట్యూబ్ ఛానెల్ తన యూట్యూబ్ ఛానెల్ చూసుకున్నా, 'హర్ష సాయి' లాంటి వాళ్ళ యూట్యూబ్ ఛానెల్ చూసుకున్నా, ఇందులో మాక్సిమం ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉండేదేంటంటే 20-25 ఏజ్ బిట్వీన్ వాళ్ళు. ఇంకా చెప్పాలంటే ఒక 15 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఈ మధ్య ఏజ్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారనమాట. సో, ఎందుకంటే ఇక్కడ 'భయ్యా సన్నీ యాదవ్' మోటార్ వ్లాగ్స్ ఎక్కువ చేస్తాడు. సో, జనరల్‌గా మోటార్ బైక్స్‌కి వాటికి వాళ్ళు అట్రాక్ట్ అయితారు. వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ 'హర్ష సాయి' అనేవాడు ఏం చేస్తారంటే తను ఇట్లా సాయం చేస్తాం, డబ్బులు ఇస్తాం లాంటి ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ లాంటివి చేస్తారు కాబట్టి సో, ఆహ్, తనకు కూడా ఇలాంటి సబ్స్క్రైబర్స్ ఉంటారనమాట. సో, ఎప్పుడైతే వీళ్ళు ఇలాంటి బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేశారో, వాళ్ళేం చెప్తారు సింపుల్‌గా నేను ఇచ్చేసాను. నేను ఇక్కడ ఈ గేమ్ ఆడాను. నాకు ఇంత డబ్బులొచ్చిందని వాళ్ళు ఈవెన్ డబ్బు కట్టలు పెట్టి మరీ చూపిస్తున్నారు. సో, అంతలా చూపించినప్పుడు మరి వీళ్ళెందుకు ఆగుతారు? డైరెక్ట్‌గా ఆ అప్లికేషన్ ఏదైతే ఉందో డైరెక్ట్‌గా టెలిగ్రామ్‌లోకెళ్ళిపోతారు. లింక్ ఓపెన్ చేసేస్తారు. అప్లికేషన్‌లో డబ్బులు పెట్టేస్తారు. ఆడేస్తారనమాట. సో, వీళ్ళని ఎక్కువ ఈ బెట్టింగ్ యాప్ టార్గెట్ చేస్తాయి. ఎందుకంటే వీళ్ళకి డబ్బులు కావాలి. ఉన్నదంతా తీసుకొచ్చి ఇందులో పెట్టేస్తారు. సో, ఇందులో పెట్టిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్‌గా దాన్ని తీసుకుంటారు. ఆ డబ్బులే ఈ హర్ష సాయికి గాని, భయ్యా సన్నీ యాదవ్‌కి గాని సో, వీళ్ళకి ఇచ్చేయి ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చిన డబ్బులే. ఓకే. వీటిని ఎలా ఆపాలి? వీటిని ఎలా ఆపాలి అనే దగ్గరికొచ్చేసరికి దానికి ఆన్సర్ లేదు. ఎందుకంటే ఇవి ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాయి? ఎవరు ఆపరేట్ చేస్తున్నారనేది మాక్సిమం తెలియని విషయాలే. వీటిని ఆపడం ఎలా అంటే జస్ట్ అవేర్‌నెస్ అంతే. అందరికి తెలుసుకోవాలి. డబ్బులు పోతాయని చెప్పేసి ఎందుకంటే మనకి ఎన్ని ఎమోషన్స్ ఉన్నాయో అన్నిటికంటే ఒక పెద్ద ఎమోషన్ డబ్బు. సో, ఇది పోయిందంటే చాలా వరకు మనిషి ఎలా అయిపోతాడంటే కృంగిపోతాడనే చెప్పొచ్చనమాట. సో, అలాంటి ఒక ఎమోషన్‌ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం. సో, అలాంటి ఎమోషన్ జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ఇలాంటి యాప్‌లు దగ్గరికెళ్ళకూడదు. వాటితో బెట్టింగ్‌లేయకూడదు. ఒక
మీకు అంతగా బెట్టింగ్ చేసుకోవాలి, బెట్టింగ్ చేయాలనుకుంటే గవర్నమెంట్ ట్రస్టెడ్ యాప్స్ ఉంటాయి. ఇందాక నేను చెప్పాను కదా! డ్రీమ్ 11 అని చెప్పేసి. ఇలాంటి గవర్నమెంట్ ట్రస్టెడ్ యాప్స్ అనమాట. ఇవి కొంచెం సీజనల్‌గా ఆడతారు కాబట్టి వీటికి కొంచెం కస్టమర్ కేర్ ఉంటది. ఆహ్, సో, ఇలాంటి ఆటిల్లో మీకు నాలెడ్జ్ అంటే అట్‌లీస్ట్ మీకు క్రికెట్ మీద కొంచెం నాలెడ్జ్ ఉంటే సో, వాటి నుంచి మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. అది కూడా కరెక్ట్ అని నేను చెప్పను. బట్ మీకు బెట్టింగ్ చేయాలనుకుంటే ఇలాంటిది అంటే మీ బ్రెయిన్‌తో మీరు బెట్ చేయాలి. అలా ఉండాలి తప్ప వాడు ఇచ్చిన దాంతోటి వాడు మీ బ్రెయిన్‌ని కంట్రోల్ చేసేసి సో, ఆహ్, వాడేది చెప్తే అది చేసే విధంగా మీరు చేస్తే ఖచ్చితంగా మీరు డబ్బులు పోగొట్టుకుంటారు. అందులో డౌట్ లేదు. సో, మీరు మీ బ్రెయిన్‌తో చేసేది ఏదైనా ఉన్నా సరే, ఏదున్నా సరే అది ఖచ్చితంగా మీకు ప్లస్ అయితుంది తప్ప మైనస్ అవ్వదు. సో, అదంతా మీ స్కిల్స్ అనమాట. సో, మన దగ్గర ఏంటంటే మన స్కిల్ మీద వచ్చే డబ్బులు మాత్రమే మన దగ్గర నిలబడతాయి. మన స్కిల్ కాకుండా ఎంత డబ్బులొచ్చినా సరే అయి ఖచ్చితంగా పోతాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కిల్ లేకుండా డబ్బులు రావు. ఫస్ట్ పాయింట్ అది. ఎవరైనా సరే, ఏదైనా సరే, ఏ పని చేసినా సరే ఒక స్కిల్ అంటూ ఉండాలి. ఒక స్కిల్ ఉంటేనే ఆ స్కిల్ నుంచి మనం డబ్బుల్ని జనరేట్ చేసుకోవచ్చు. సో, అలాంటి స్కిల్ లేకపోతే అసలు ఫస్ట్ డబ్బులు రావు. ఈ బెట్టింగ్ యాప్స్ అన్నీ కూడా అన్‌స్కిల్డ్ బెట్టింగ్ యాప్స్ అనమాట. అంటే మీకు ఎటువంటి స్కిల్ అవసరం లేదు. జస్ట్ ఫోన్ ఆపరేట్ చేసే ఒక ఇది ఉంటే సరిపోతుంది. అంతే ఇంకేం అవసరం లేదు. సో, అలాంటి ఎటువంటి స్కిల్స్ అంటే మీ దగ్గర నుంచి వాడు ఎటువంటి స్కిల్స్ తీసుకున్నప్పుడు అసలు మీకెందుకు డబ్బులిస్తాడు వాడు? ఒక చిన్న లాజిక్ అనమాట. అదొక లాజిక్ మీరు ఆలోచించాలి. మీరిక్కడ ఏమి ఇన్వెస్ట్ చేయట్లేదు. జస్ట్ ఒక టైమ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీ స్కిల్స్ ఏం లేవు. అలాంటప్పుడు వాడు అసలు ఒక్క రూపాయి కూడా మీకు ఇవ్వడు. మీ దగ్గర ఉన్న డబ్బులే లాక్కోవాలని చూస్తాడు. ఓకే. వీడియో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో, వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మాయాబజార్ ఫ్యాక్ట్స్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థాంక్ యూ.